బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరొక ఎన్నికల హామీకి సిద్ధమైంది. ఈ మేరకు బడ్జెట్లో స్పష్టత ఇవ్వాలి అని కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మంత్రులందరూ కూడా చర్చించినట్టుగా సమాచారం. మొత్తానికైతే పెన్షన్ పెంపుకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయాలి, ప్రభుత్వం మీద భారం పడకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మరొక ఎన్నికల హామీ అమలుకు సిద్ధమైంది. చేయుత పెన్షన్ పెంపుపైన కొత్త ఫార్ములా ఆలోచన చేస్తుంది. హామీ అమలు చేస్తూనే ఒకేసారి ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడకుండా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయంలో చేయుత పెన్షన్ను 4,000కు, దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచుతాము అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచనల మేరకు ఈ హామీ అమలుపైన బడ్జెట్లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు సాగుతున్నట్టుగా సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేయుత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంపుపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పింఛన్ మొత్తాన్ని కూడా విడుదల చేయటాన్ని ఇబ్బందికరంగా ఉంటుంది అని విడతల వారీగా పెంచాలి అని భావిస్తోంది. ప్రస్తుతం చేయుత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున, దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున పింఛన్ ఇస్తోంది. అయితే ఎన్నికల సమయంలో చేయుత పింఛన్ను 4,000కు, దివ్యాంగులకు 6,000కు పెంచుతాము అని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెన్షన్ల పెంపు నిర్ణయంలో అమల్లోకి తెస్తే భారీగా ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండడంతో కొత్త ఫార్ములాపైన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. విడతల వారీగా అమలు చేయడం ద్వారా లబ్ధిదారుల్లో కొంతమేర సానుకూలత ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 పెంచాలి అనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది అని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం వంటి హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సాగించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇందుకోసం ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ పింఛన్ను ప్రస్తుతానికి 500 చొప్పున పెంచితే నెలకు సుమారు 210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి 2,500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు బడ్జెట్లో కసరత్తు చేసి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల నాటికి 4,000కు తీసుకువెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా సమాచారం. దీనిపైన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమవుతుంది ప్రభుత్వం.